మార్క్స్ ప్రశాంతమైన పరిసరాల్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో సొంతంగా నివసిస్తున్నాడు. అతను అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు మరియు అతను తన తల్లిదండ్రులు, ఆండ్రియా మరియు యాన్ మరియు అతని చెల్లెలు జెన్నాతో పరిపూర్ణ కుటుంబాన్ని కలిగి ఉన్నాడని ఎల్లప్పుడూ అనుకుంటాడు. మార్క్స్ తన సోదరి జెన్నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నివసిస్తుంది. జెన్నా ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి మరియు ఎల్లప్పుడూ తన అన్నయ్య వైపు చూస్తుంది. పాఠశాల గురించి అయినా లేదా సంబంధాల గురించి అయినా మార్క్స్ ఎల్లప్పుడూ ఆమెకు సలహాలు మరియు మద్దతునిచ్చేవాడు. ఒక రోజు మార్క్స్ తన జీవసంబంధమైన తండ్రి అని చెప్పుకునే ఒక అపరిచితుడి నుండి ఒక రహస్యమైన లేఖను అందుకుంటాడు. అతను లేఖతో షాక్ అయ్యాడు మరియు గందరగోళానికి గురయ్యాడు మరియు తదుపరి దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని తల్లిదండ్రులు సంవత్సరాలుగా అతని నుండి దాచిపెట్టిన కుటుంబ రహస్యాన్ని బయటపెడతాడు. అతను దత్తత తీసుకున్నాడు. ఈ వార్త మార్క్స్కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరియు అతను ఈ వెల్లడి యొక్క చిక్కులను ప్రాసెస్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ రహస్యాన్ని తన నుండి ఎందుకు దాచిపెట్టారో మరియు వారి నిజాయితీ లోపానికి ద్రోహం చేసినట్లు అతను అర్థం చేసుకోలేడు. అతను జెన్నాతో వార్తలను పంచుకున్నాడు. ఆమె వారి తల్లిదండ్రుల నుండి దాని గురించి ఇప్పటికే తెలుసని అంగీకరించింది. ఆమె ఈ కష్ట సమయంలో మార్క్స్కి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు అతని కొత్తగా గుర్తించిన గుర్తింపు గురించి వారితో మాట్లాడమని ప్రోత్సహిస్తుంది. మార్క్స్ చివరికి తన తల్లిదండ్రులను ఎదుర్కొంటాడు మరియు చాలాసేపు మాట్లాడిన తర్వాత తన నుండి ఈ రహస్యాన్ని దాచినందుకు వారిని ఎప్పటికీ క్షమించలేనని అతను అర్థం చేసుకున్నాడు. మరియు ఆమె చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ జెన్నా నొప్పిని తొలగించలేకపోయింది. ఆండ్రియా మరియు యాన్ రహస్యంగా ఉంచడానికి వారి ప్రేరణలను వివరించడానికి ప్రయత్నిస్తారు మరియు తోబుట్టువులకు ముందుగా చెప్పనందుకు క్షమాపణలు చెప్పారు. కానీ మార్క్స్ వారిని క్షమించలేకపోయాడు. మార్క్స్ కోపంగా మరియు బాధపడ్డాడు మరియు అతని తల్లిదండ్రులు ఈ రహస్యాన్ని తన నుండి దాచిపెట్టారు మరియు కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భ్రమపడి మార్క్స్ కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్క్స్ వేరే నగరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. గత బాధ నుండి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. అతను కష్టపడి పని చేస్తాడు మరియు అకౌంటెంట్గా తన కెరీర్లో విజయం సాధిస్తాడు. మార్క్స్ తన గతం గురించి ఎవరికైనా చెప్పడానికి మొదట ఇష్టపడనప్పటికీ చివరికి ఒలివియా అనే దయగల మరియు అందమైన సహోద్యోగిని కలుస్తాడు. మార్క్స్ తన దత్తత గురించి మరియు దాని ఫలితంగా అతను అనుభవించిన బాధ గురించి నెమ్మదిగా తెరిచినప్పుడు ఒలివియా అర్థం చేసుకుంటుంది మరియు సహనంతో ఉంది. ఆమె శ్రద్ధగా వింటుంది మరియు తన సహాయాన్ని అందజేస్తుంది. మార్క్స్ను నయం చేయడానికి మరియు ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది. కాలక్రమేణా మార్క్స్ మరియు ఒలివియా దగ్గరవుతారు మరియు చివరికి ప్రేమలో పడతారు. మార్క్స్ మరియు ఒలివియా యొక్క సంబంధం మరింత లోతుగా మారడంతో వారు వివాహం చేసుకోవాలని మరియు వారి స్వంత కుటుంబాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఒలివియా తన తల్లిదండ్రులను మరియు సోదరిని పెళ్లికి ఆహ్వానించమని మార్క్స్ను కోరింది. అతను ఒప్పుకోకపోయినా అవి ఇప్పటికీ అతనికి ప్రపంచాన్ని సూచిస్తాయి. నేను వారిని అర్థం చేసుకోలేను మరియు నేను వారిని ఎప్పటికీ క్షమించలేను, అతను కోపం మరియు విచారం కలగలిసి చెప్పాడు. అలాగే ఉండండి, ఒలివియా స్పందిస్తుంది. మార్క్స్ మరియు ఒలివియా ఒక చిన్న మరియు సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. ఒలివియా కుటుంబమే మనకు కావాలి అని తనలో తాను అనుకున్నాడు. జీవితం సాగిపోతూనే ఉంటుంది. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. వారు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మార్క్స్ మరియు ఒలివియా వారి స్వంత పిల్లలను కలిగి ఉండలేరు. దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు తమ జీవితాల్లో ఆనందం మరియు వెలుగులు తెచ్చే అవా అనే యువతిని దత్తత తీసుకుంటారు.
మార్క్స్ అవాను తన సొంత కూతురిలా ప్రేమిస్తాడు మరియు ఆమె నిజంగా తనతో రక్త సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆమెను ప్రేమించడం ఊహించలేడు. అయినప్పటికీ మార్క్స్ మరియు ఒలివియా అవా యొక్క దత్తత కథను ఆమెకు వెల్లడించడానికి సంకోచించారు, ఎందుకంటే వారు ఆమెకు ఎటువంటి బాధ కలిగించకూడదని లేదా ఇతర పిల్లల కంటే భిన్నంగా భావించాలని భావించరు. ఇది అతనికి టన్ను ఇటుకలలా తగిలింది. అతని తల్లిదండ్రులు ఈ ఖచ్చితమైన నొప్పిని అనుభవించకుండా నిరోధించడానికి అతని నుండి అతని దత్తత గురించి నిజాన్ని సంవత్సరాలుగా ఉంచారు. మార్క్స్ తరచుగా జెన్నా మరియు అతని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆశ్చర్యపోతున్నాడు. ఇన్నేళ్ల క్రితం తను చాలా స్వార్థంగా, కోపంగా ఉండేవాడినని తలుచుకోవడం అతనికి బాధ కలిగిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా వారిని క్షమించలేకపోయినందుకు చింతిస్తున్నాడు. అవాను పెంచడం మార్క్స్కు తన తల్లిదండ్రులను మరియు సోదరిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరియు క్షమించడానికి సహాయపడుతుంది మరియు చివరకు అతను వారితో రాజీ పడేందుకు సిద్ధంగా ఉంటాడు. మార్క్స్ తన కుటుంబానికి ఒక సుదీర్ఘ లేఖ వ్రాసి గతానికి క్షమాపణలు చెప్పాడు మరియు అతని భార్య ఒలివియా మరియు అతని కుమార్తె అవాను కలవమని వారిని ఆహ్వానిస్తాడు. కన్నీళ్లతో వారు తిరిగి వ్రాసి అంగీకరించారు. వారు కలిసి వచ్చిన రోజు మార్క్స్ భావోద్వేగంతో అధిగమించబడతాడు. ఏమీ జరగనట్లుగా అతని కుటుంబం అతనిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటుంది మరియు వారు కలిసి అందమైన కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తారు. ఈ రహస్యం కుటుంబంలో చాలా బాధను మరియు సంఘర్షణకు కారణమైంది, కానీ చివరికి కుటుంబం యొక్క బంధం వారు ఎదుర్కొనే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల కంటే బలమైనదని మార్క్స్ తెలుసుకుంటాడు. క్షమించటానికి మరియు క్షమించబడటానికి ఇది చాలా ఆలస్యం కాదని కూడా అతను తెలుసుకుంటాడు. ఆనందం మరియు కృతజ్ఞతతో నిండిపోయింది. అతను తన కుటుంబాన్ని గది చుట్టూ చూస్తాడు మరియు అతను ఇచ్చిన ప్రేమకు ఆనందం మరియు కృతజ్ఞతతో నిండి ఉన్నాడు. ఏది ఏమైనా తన కథను ఎవరూ మార్చలేరని, వారిపై తనకున్న ప్రేమను తీసివేయలేరని అతనికి తెలుసు.